కాళేశ్వరం విచారణపై కమిషన్ స్పీడ్ పెంచింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కేఐపీసీఎల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటాపారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ ను కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, ప్రాజెక్ట్ బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది, సిబ్బంది జీతాలు ఎవరు చెల్లించారని కమిషన్ ఆరా తీశారు. లోన్ తీసుకుని బిల్లులు చెల్లించకుండా బ్యాంకులో ఎఫ్డీ చేసినట్లు అధికారి వెంకటాపారావు చెప్పారు. ఎఫ్టీలను కార్పొరేషన్ మెయింటెనెన్స్ కు వాడామని కమిషన్ కు తెలిపారు. కాగ్ నివేదిక గురించి పదే పదే పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించారు. ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్ కు బాధ్యులెవరని నిలదీశారు. ఫెయిల్యూర్ బాధ్యతపై అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు అధికారి పద్మావతి సమాధానం దాటవేశారు. తన పరిధి కాదని తాను చెప్పలేనని పద్మావతి మౌనం వహించారు. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి ఉన్న ఆస్తులేంటని పీసీ ఘోష్ అడిగారు. తమ వద్ద ఎలాంటి అసెట్స్ లేవని అకౌంటెంట్లు స్పష్టం చేశారు. తీసుకున్న అప్పులన్నీ బడ్జెట్లో చూపించారా అని కమిషన్ ప్రశ్నించింది.